నాకు భయంగా ఉందత్తయ్య. పుట్టినరోజు నాడే ఇలా జరగడం ఏంటి? వాడికి ఏమీ జరగదమ్మా, నువ్వు కంగారు పడుకో. మనం కూడా బయటికి వెళ్ళి వెతుకుదాం. దర్శన్ గురించి ఖచ్చితంగా మనకి శుభవార్త తెలుస్తుంది. వెళ్దాం పద. రా రా. దర్శన్ కనిపించకుండా పోయిన విషయంలో శరణ్యకు మన మీద అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని ఆనంద గారికి చెప్పిందంటే మనమిద్దరం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇందాక శరణ్య దగ్గర ఎలా దబాయించామో ఆనంద్ గారి దగ్గర కూడా అలాగే దబాయిద్దాం. అడ్డం తిరిగిన వాళ్లతో వాదించేవారు గాని ఓడించేవారు గాని ఎవ్వరూ ఉండరు. లోకం తీరే అంతా. ఏదేమైనా ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నేను అరేంజ్ చేసిన మనుషులు దర్శన్ని లోయ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. నేను అరేంజ్ చేసిన చోట ఫేస్ మార్ఫింగ్ అయిపోయిందంటే నా ప్లాన్ కంప్లీట్ గా సక్సెస్ అయినట్టే. మా వాళ్ళకు ఒకసారి కాల్ చేసి అప్డేట్ ఏంటో తెలుసుకుంటాను. నీ వాళ్ళు దర్శన్ని నువ్వు చెప్పిన చోటుకు తీసుకుని వెళ్తారని నువ్వనుకుంటున్నావు. నేను అరేంజ్ చేసిన మనుషులు దర్శన్ని చివరి శ్వాసను తీసుకునే అవకాశం ఇవ్వకుండా చంపేస్తారు. ఎరా ఎక్కడైనా కనిపించాడా? లేదురా. హలో మేడం, దర్శన్ దొరికాడా? ఫేస్ మార్ఫింగ్ స్టార్ట్ అయిందా? మనోడు గురించి వెతుకుతూనే ఉన్నాం మేడం. ఇప్పటి వరకు ఏ జాడా తెలియలేదు. వాట్? అవును మేడం, కారు లోయలో పడిపోయింది కాబట్టి కారు బాగా డ్యామేజ్ అయింది. కారు కాలిపోయి ఉంటే మనిషి కూడా అందులో బూడిదైపోవాలి. నిర్ధారణకు వచ్చి ఉండేవాళ్ళం. ఇక్కడ అలా ఏం జరగలేదు మేడం. అసలు మాకేం అర్థం కావట్లేదు మేడం. అలా మాట్లాడకండి రా బాబు. యాక్సిడెంట్ లాగే మార్ఫింగ్ కూడా సక్సెస్ కావాలి, లేదంటే నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అతను బాడీ కనిపించగానే మీకు ఫోన్ చేస్తాం మేడం. ఉంటాను మేడం. దర్శన్ బాడీ ఇంకా కనిపించలేదంట. అయ్యో, ఏమైనట్టు? సౌమ్య, నేను విన్నాను. అయితే సైలెంట్గా ఉండు. నాకు వివరంగా తెలియాలి. నువ్వు వివరంగానే విన్నావు కదా. అంటే ఏదో బాడీ అని వినిపించుండాది, అంతవరకే వినుండాను. మిగతాది నాకు తెలియాలా? ఏం లేదా ఆంటీ, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఏదైనా మసాజ్ సెంటర్ కి వెళ్దామని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంతే. ఏందో మీరు నిజం మాట్లాడినా అబద్ధం మాదిరి ఉంటాది. నాకు కొంచెం హెడేక్గా ఉంది. మా ఇద్దరికి కొంచెం కాఫీ పట్టుకొస్తావా? ఈ హెడ్డులతో ఎన్నో అరాచకాలు చేసుండారు. తలనొప్పి ఉండకుండా ఉంటుందా ఏంటి? పోయి గవాలను తీసుకుని వస్తానుండు.
దర్శన్ విషయం ఆంటీ దగ్గర సీక్రెట్ గా ఉంచడమే మంచిది. లేదంటే ఆవిడ కంగారులో ఎవరి దగ్గరైనా నోరు జారిందనుకో. అవునవును, నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. దర్శన్ కనిపించకుండా ఏమైనట్టు? అత్తయ్య గారు, బాధపడకండి. దర్శన్ సడన్ గా కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడికి ఏమై ఉంటుంది? అత్తయ్య శరణ్యలు ఒకవైపు, పోలీసులు మరొక వైపు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దర్శన్ గురించి మంచి వార్తే తెలుస్తుంది. మీరేం బాధపడకండి. వాడికి ఏం జరగకూడదు. భగవంతుడా, వాడికి ఏదైనా జరగరాది జరిగిందంటే నా ఊపిరి ఆగిపోతుంది. అయ్యో! ఆనంద, దర్శన్ ఏడు ఆనంద? మీరు దర్శన్ని తీసుకొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. శరణ్య, దర్శన్ ఏడమ్మా? అంతా వెతికామక్క, దర్శన్ ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? మనతో మాట కూడా చెప్పకుండా ఎటు వెళ్ళిపోయాడు? లోయలో ఆయన కారు పడుంది అత్తయ్య గారు. దాని దగ్గరికి పోలీసులు వెళ్ళి విచారణ జరిపితే కానీ ఆయన గురించి మనకేమీ తెలియదు. అప్పటి వరకు అందరం ఎదురు చూడక తప్పదు. మా అందరినీ ఎందుకు ఇలా బాధ పెడుతున్నా? దర్శన్ పుట్టినరోజునే పండుగలా జరుపుకునే అందరం ఆనందంగా ఉన్న సమయంలో మా సంతోషాన్ని దూరం చేసి ఎందుకు ఇంత దుఃఖాన్ని చూపిస్తున్నావు? నా బిడ్డకి ఏం కాకుండా నా దగ్గరికి చేర్చు తండ్రి, చేర్చు. దర్శన్ క్షేమంగా ఇంటికొచ్చేలా చేస్తే నీ పేరున అన్నదానాలు, వస్త్రదానాలు అన్నీ చేయిస్తాను.